ఓం శాంతి. అయితే నాకు ఎప్పటి నుంచైనా ఈ స్టార్ట్ చేసిన కాడి నుంచి అంటే లెవెల్ ఉంది. ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువగా సంతోషంగా, ఆనందంగా, చాలా హ్యాపీగా, చాలా దీనిగా ఉంటుంది. అంత సంతోషం పెరగడానికి, అంత ఆనందం ఉండగా కారణం మీరే. ఎప్పుడైనా ఏంటంటే మీ వల్లే. ఎందుకంటే ఎంతమంది ఎవరైతే చూస్తున్నారో, ఎంతమంది అయితే చూస్తుంటే మనకి ఏంటంటే సబ్స్క్రైబ్ ఏదో చేసి మా ఫ్రెండ్స్ వీళ్ళు అంటే చేసేసుకొని అంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్స్ పంపించాలి, ఇవన్నీ అవసరం లేదు మనకు కావాల్సింది సంతోషం, ఆనందం ఏది ఉందో అది వస్తుంది చాలు కదా. ఇప్పుడు మనం చేసిన దానికి ఏంటంటే దీన్ని ఏంటంటే తృప్తి, ఆనందం మనకి అంతగా లేదు. మనం ఎలవేళ ప్రతిరోజు కూడా ఒక మినిమం 2 వీడియోలు చేస్తున్నాం, పంపిస్తున్నాం. దీంట్లో ఏంటంటే తండ్రి పరమాత్మ ఇచ్చిన జ్ఞానం ఉంది కదా, జ్ఞానం అని ఏం చేస్తాం, ఏదైనా ఉంది పంచుతుంటుంటే అలాగా అవి పెరుగుతూ ఉంటుంది జ్ఞానం. ఈ పంచే దాంట్లో ఎంతో సంతోషం, ఆనందం. అందులో మీరు ఎవరైతే చూస్తున్నారో ఇంకా మా సంతోషం, ఆనందం. అంటే ఇది సాక్షాత్ భగవంతుడు ఇచ్చేది మీకు ఇస్తున్నాను కనుక మళ్ళీ భగవంతుడు నాకు ఇస్తూ ఉంటాడు జ్ఞానం. నేను ఇస్తే ముందు అది ఖర్చు పెట్టు ఏదోనంటే నీకు ఇచ్చి నేను డబ్బులు ఇచ్చేసి ఖర్చు పెట్టలేదు, నువ్వు దాచుకుని అనుకో ఇంకా తగ్గించేస్తుంది, ఇది దాచుకుని ఖర్చు అయిపోయింది అనుకో, నాకు కావాలని మళ్ళీ మన ఎందుకంటే అక్కడ ఇస్తారన్నమాట ఏదైనా తల్లిదండ్రులు. అందుకేంటంటే ఇది దీనివల్ల ఏంటంటే ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఎంతో దీనిగా ఉంటున్నానంటే అది మీ వల్లే. ఎందుకంటే ఆత్మీయులు కదా మీరు అందరూ. ఇప్పుడు మనందరూ ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. ఎక్కడి నుంచి? పరంధాం నుంచి వచ్చిన వాళ్ళు. ఒక వింగ్ అనమాట, ఒక సర్కిల్లో ఉంటాం. అది మళ్ళీ విడిపోయినప్పుడు మళ్ళీ కలుస్తాం. మనకే తెలియదు ఎవరెవరు ఎక్కడి నుంచో కలుస్తుంటారు, మెలుస్తుంటారు. ఇవన్నీ మనకు తెలియకుండా అలా దినదినంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ఇంతటి దీనికి, ఈ ఆనందానికి, సంతోషానికి ఏదైనా మీరు చూపించే కృతజ్ఞత అంటే ఇంతమంది చూస్తున్నారు అంటే నాకు ఒక తెలియని ఇంకా చెయ్యాలి, ఇంకా ఇవ్వాలి ఎన్నో ఉందన్నమాట. అయినా నిరుత్సాహం పడదు. ఎందుకంటే మా తండ్రి పరమాత్మ చెప్పాడు కదా, నిరుత్సాహం అనేది మనది కాదు. మనది ఎప్పుడు ఉత్సాహం, ఉమ్మంగం, ఉల్లాసంలోనే. మొన్న ఒకసారి పాట పెట్టాను కదా, ఎవరో అలాగన్నారు. అలా పాటల్లోనే కాదు, చాలా మధురత అనమాట. అందుకు ఈ పరమాత్ముడు ఇచ్చే జ్ఞానం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం అంటే, సో మొట్టమొదటి నేను ఎవరిననే విషయం మనకి తెలిసిపోయింది అన్నమాట. నేను ఆత్మనే, ఇది ట్రూత్, ఇది సత్యం అన్నమాట. సో మిగతాది ఏంటైతే ఏ దేహరీత్యా ఏ అయితే కర్మలు ఉన్నాయో అవి ప్రతి కర్మలు చేస్తూ భగవంతుని నామస్మరణ చేయాలి. ఎందుకంటే చాలాసార్లు చెప్పాం కదా, అంటే చాలా మనకు తెలియవు అసలు వీటి కోసం తప్పుల కోసం ఆలోచించుకోకూడదు. మన దినచర్య ప్రకారంగా వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏటవ్వాలో ఏది చేయాలో ఆటోమేటిక్గా అదే కర్మ జరుగుతుంది. జరగరాంది ఎప్పుడు జరగదు. ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. మనకు దుఃఖం వచ్చే కర్మ జరిగిందంటే అది ప్రిపేర్ అయ్యి ఉందన్నమాట. లేదు మన మన కరోనా టైంలో మంచి వాళ్ళు చనిపోయారు, వీళ్ళు బతికేశారంటారు. అవన్నీ కర్మల తాలూకా, వాటి కోసం ఆలోచించిన అవసరం లేదు. చక్కగా పరమాత్మను చూసేస్తూ